ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండే ప్రేమ ఎంతవరకు ఉంటుంది అనేది చెబుతానండి. ఎంతవరకు ఉంటుంది అని చెప్పటం ఏముందిలేండి. ఈ కట్టే కాలిపోయి ఇప్పుడు బూడిదైపోయే వరకు బిడ్డల మీద ప్రేమ ఏ తల్లిదండ్రులకి చచ్చిపోదండి. ఏ తల్లిదండ్రులకి ఏ భాషలో ఉన్నప్పటికీ, ఏ ఇతర దేశాలు అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల మీద ఒకలాగే ఉంటుంది. తల్లిదండ్రులకి బిడ్డల మీద ప్రేమ ఒకలాగే ఉంటుంది. అందులో ఆవగించంత తేడా ఉండదు. నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురిని కూడా ఒకేలాగా పంచుతారు ప్రేమని. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అలా చూడరు. ఎందుకు? తల్లిదండ్రులు కదండి కదా, చూడరు. ఒకరు ఎవరన్నా కొంచెం నాసుగా ఉన్నారనుకోండి, పెద్ద ఎదిగాక డబ్బు పరంగా అయినా, చిన్నగా ఉన్నప్పుడు కొంచెం హెల్త్ పరంగా అయినా, నలుగురున్నారు కదండి, ఒకళ్ళు అలా ఉన్నారనుకో, ఈ ముగ్గురు కూడా ఈ బిడ్డకు సహాయపడి వాళ్ళతో సమానంగా చేసేస్తే బాగుండని ఆశపడిపోద్ది ఎద హృదయం. తల్లి తండ్రి అంతే కదండి. ఒకటి చెప్పనండి, తల్లి కన్నా తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందండి పిల్లల మీద. ఎందుకు చెబుతున్నానంటే మా వారిని నేను చూస్తాను. ఆడవాళ్ళు అమ్మ ఏడ్చేసో తిట్టేసో కొట్టేసో ఆ ప్రేమను బయట పడేసుకుంటుంది, కనపడిపోద్ది. ఆయన గుండెల్లోనే దాచుకుంటాడు. ఈ గుండెల్లోనే ఉంటుంది ఆయన ప్రేమ. కానీ అమ్మ కన్నా నాన్నకి ఎక్కువ ఉంటుందండి ప్రేమ. ఇది నాకు తెలుసు. మా ఇంట్లో మా వారు చేసేది చెబుతున్నాను నేను. ఇప్పుడు ఈ నలుగురు పిల్లలని 4 కళ్ళు నాకు నలుగురు పిల్లలు అని గొప్పగా చెప్పుకుంటారు. నలుగురు పిల్లలని కంట్లో పెట్టుకుని పెంచుకుంటారు. కానీ ఒక టైం అప్పుడే వింటారు. ఒక టైం వచ్చేటప్పటికి వినరు. నువ్వెంత నేనెంత, నువ్వేంటి నేనేంటి అని అంటున్నారు. కానీ పూర్వం అలా కాదండి. తండ్రి వెనకాల పిల్లోడు వెళ్ళేవాడు. ఏ పనికైనా తండ్రి ఏ పని చేస్తున్నా సరే నాన్నలాగా నేర్చుకోవాలి, నాన్నలాగే చేయాలి. నాన్న ఏదన్నా నెత్తి మీద పెట్టుకుని తెస్తుంటే తనకు కూడా చిన్నది ఇంత నెత్తి మీద పెట్టుకుని ఓ పుల్లలో ఏదో ఒకటి నాన్న వెనకాల నడిచేవాడు. ఇక ఆడపిల్ల వచ్చింది అనుకోండి, ఇంట్లో ఉందనుకోండి, ఆ పిల్ల అమ్మ చెంగు పట్టుకుని తిరుగుతూ అమ్మ ఎలా చేస్తుందో అలా చేయటం. సపోజు అమ్మ ఇల్లు ఉడుస్తుంది అనుకోండి, తనం కూడా ఇంత సీపురు కట్టేమ్మని చిన్న సీపురు కావాలని ఏడ్చేసి ఆ సీపురుతో ఇల్లు ఉడిచేస్తానంటది. అమ్మ చీర కట్టుకు తిరుగుతుంది కదా, ఒక టవలోడ్ చూసుకుని బయట వేసేసుకుని అమ్మలాగా తిరిగేసి చేసేయాలి. అలాగే అమ్మను వంట పట్టించుకుని అమ్మ ఎలా ఉంటుందో అలాగే ఉండి అలాగే చేసేవారు. మేమందరం అలా చేసిన వాళ్ళే. ఇప్పుడు అమ్మ పనికి రావట్లేదు. వాళ్ళ ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా చెబుతున్నారు. అమ్మనే నాన్నే అనకూడని మాటలు అంటున్నారు. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు. ఎందుకనంటే రాక్షసతత్వం నింపుకుని ఉంటున్నారండి. ఇంకా మనుషులు మనం ఓ తల్లిదండ్రుల పిల్లలు మనం ఇలా ఉండాలి అనే భావం మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారో, వీళ్ళు ఇలా ఉన్నారో, వీళ్ళు కలిసి ఉంటే బాగుండు, మనం లేకపోయినా అలా బాగా ఉంటారో, మనం ఉండగా ఇలాగున్నారు, మనం లేనప్పుడు ఎలా ఉంటారో, ఏదవ ప్రేమ. అలా రాక్షసత్వం నింపుకున్నారు కదండి, అలా బాగానే ఉంటారో. కానీ తల్లిదండ్రులు కదా ఇలాగా ఆలోచిస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరింటికి ఒకరు వెళ్ళాలి, మీరు కలిసి ఉండాలి, మేము లేకపోయినా మీరు బాగోవాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అమ్మ నాన్న కదండి. మరి అలాగే ఒక తండ్రి 2 కూతుళ్ళు ఉన్నారంటండి. ఒక ఆయనకి 2 కూతుళ్ళు ఉంటే పెద్ద కూతురికి కుండలు తయారు చేసేవాడికి ఇచ్చి చేసాడంట. కుండల వ్యాపారం అన్నమాట వాళ్ళది. చిన్న కూతుర్ని వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇచ్చి చేసాడంట. చేస్తే సరే అనేసి వాళ్ళు కాపురాలు చేసుకుంటూ ఉన్నారు కూతుళ్ళు 2. నాన్న కదా చూడటానికి వెళ్తాడు కదా, నాన్న అయ్యి పట్టుకుని పెద్ద కూతురు ఇల్లు ముందు ఉంటుంది, చిన్న కూతురు ఇల్లు వెనకాల ఉంటుంది అన్నమాట. ముందు పెద్ద కూతురు ఇంటికి వెళ్ళాడు. పెద్ద కూతురికి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసాడు. నాన్నగారు ఇచ్చారనేసి సంబరపడిపోయి ఉబ్బి తబ్బిబ్బులు అయిపోయి ఆనందం పడిపోయి పొంగు పొరలిపోయి నాన్నగారు కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కూర్చోమని, నాన్నగారికి ఏమి ఇష్టమై ఉందో శుభ్రంగా వంట చేసి భోజనం పెట్టి కూర్చున్న తర్వాత మాట్లాడుకుంటారు మంచి చెడ్డనని. అది పిచ్చాపాటు అంటారన్నమాట పెద్దవాళ్ళనే మాట. మంచి చెడ్డ మాట్లాడుకుంటుంటే, అమ్మ యథావిధిగా ఎలా ఉందమ్మా మీ సంసారం, బాగుందా? అల్లుడు గారు బాగానే ఉంటున్నారు కదా, మీ వ్యాపారం బాగుంది కదా, మీకు ఇబ్బందులు ఏమీ లేవు కదా, చెప్పు తల్లి. తండ్రి కదండి అడుగుతాడు. మరి
అంటే నాన్నగారు యథావిధిగా చాలా బాగుంది మాకు, మరి కుండలు అయితే చాలా ఎక్కువ చేసాం, మరి ఎండలు బాగా ఉండాలి, కుండలన్నీ ఎండిపోతే అమ్ముడైపోతే వ్యాపారం బాగుంటుందండి నాన్నగారు, ఎండలు బాగా ఉండాలని దేవుడిని కోరుకోండి నాన్నగారు అన్నదంట కూతురు. అంటే అలాగేనమ్మా అన్నాడంట తండ్రి. అనేసి మంచి చెడ్డ మాట్లాడుకుని తెచ్చిన కూతురికి ఇచ్చేసి చిన్న కూతురింటికి బయలుదేరాడు. పొద్దుట ఇక్కడికి వచ్చాడు కదా సాయంకాలం. ఇంటికి వెళ్ళిలోకి అక్క ఎలా చేసిందో సేమ్ నాన్నగారికి, చెల్లి కూడా అలాగే ఉబ్బులైపోయి ఆనందం పడిపోయి సంతోషం పడిపోయి నాన్నగారికి ఏమి ఇష్టమైన వంట చేసేసి పెట్టేసిన తర్వాత అక్క ఏమంది నాన్నగారు, అమ్మ ఏమంది నాన్నగారు అనేసి చిన్న కూతురు అడుగుతుందంట. అమ్మ అక్క ఇలాగందమ్మా, అమ్మ అలాగందమ్మా, మీరు వ్యవసాయం బాగుంది కదా, పంట బాగుందా, అల్లుడి గారు ఏమంటున్నారు, ఈ సంవత్సరం పంట బాగుందన్నారా, మీకు యథావిధిగా మీకు ఏ ఇబ్బంది లేదు కదమ్మా, బాగుంది కదా అని చిన్న కూతురిని కూడా అడిగాడంట. నాన్న కదండి మరి అడిగితే, మాకు యథావిధి బాగుంది నాన్నగారు, చాలా బాగుంది, మరి పంట వేసాం కదా, వర్షాలు బాగా కురవాలంట, అప్పుడు పంట బాగా వస్తుందంట, మాకు ఇబ్బంది ఏముండదు, అప్పుడు వర్షాలు బాగా పడాలని దేవుణ్ణి దండం పెట్టుకోండి నాన్నగారు అందంట చిన్న కూతురు. పెద్ద కూతురు ఏం కోరింది, ఎండలు కాయాలని కోరింది. చిన్న కూతురు వర్షాలు పడాలని అడిగింది. ఏం చేస్తాడు, ధర్మ సంఘటనలో పడ్డాడు తండ్రి. అంటే అప్పుడు అలాగేనమ్మని ఆ అమ్మాయికి చెప్పాడు, అలాగేనమ్మని ఈ అమ్మాయికి చెప్పాడు కదా. మరి సందర్భాన్ని బట్టి పిల్లల్ని రమ్మని పిలుస్తారు కదండి, వాళ్ళు కూడా వస్తారు ఏదన్నా పని ఉంటే. వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చుంటే మాట్లాడుకుంటున్నారంట. కూతురు దగ్గర కూర్చుని అమ్మ నాన్న తండ్రి మాట్లాడుకుంటుంటే పిల్లలతో కోవులు చెప్పుకుంటూ ముచ్చట్లు. అప్పుడు అన్నాడంట, అమ్మ నేను మాట చెప్తాను వింటారు కదా మీరిద్దరూను అంటే. చెప్పండి నాన్నగారు, మీ మాట ఎప్పుడు కాదనానం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం చెప్పమన్నారంట. అప్పుడు పెద్ద కూతురికి చెప్పాడంట, అమ్మ ఎండలు కాసి కుండలు బాగా అమ్ముడిపోయినాయి అనుకో, నీ వ్యాపారం బాగుంటుంది కదమ్మా, మరి చెల్లికి నష్టం వస్తుంది ఎండలు కాస్తే, మరి చెల్లికి నువ్వు సహాయపడాలమ్మా, సహాయపడతావు కదా అని అడిగాడంట. తండ్రి కదండి, బిడ్డలు ఇద్దరు బాగోవాలనే కోరుకుంటాడు. ముగ్గురుంటే ముగ్గురును, ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలు అందరూ సమానంగా ఉండాలనే కోరుకుంటాడండి, తనకు పతనం అయిపోతూ ఉన్నా కూడా. అని అంటే తప్పకుండా నాన్నగారండి మీరు అన్నట్టుగా నేను బాగున్నాననుకో చెల్లికి సహాయం చేస్తాను తప్పకుండాను అని చెప్పిందంట. అప్పుడు చిన్న కూతురుతో అన్నాడంట, అమ్మ వర్షాలు పడి నీకు పంటలు ఎక్కువ పండినాయి అనుకో, నీకు లాభం వస్తుంది కదమ్మా, మరి అక్క లాసిపోతుంది కదా, కుండలమ్మోడవో కదా, కాబట్టి అక్కకు నువ్వు బాగున్నావు అనుకో సహాయం చేస్తావా, మరి చెయ్యాలమ్మా అని అడిగాడంట. తప్పకుండా నాన్నగారు, నేను బాగుంటే వర్షాలు పడి పంటలు బాగా వస్తే అక్కకి నేను సహాయపడతాను, మేమిద్దరం ఒకరికొకరు సహాయపడతాం, ఒకరికొకరు ప్రేమగా ఉంటాం, ఒకరింటికి ఒకరు వెళ్తూ వస్తూ ఉంటాం, తప్పకుండా మీరు ఎలా కోరుకుంటున్నారో అలానే మేము ఉంటాం నాన్నగారని చెప్పారంటండి ఇద్దరు. ఇప్పుడు నేను ఆనందంగా చచ్చిపోతానమ్మా, నేను చచ్చిపోయినా నాకు బాధ కలగదు, నేను సంతోషపడతాను మీరు ఇలా అన్నారని అన్నాడంట తండ్రి. చూసారా, ఆఖరు టైంకి కూడా బిడ్డలు బాగా ఉండాలనే కోరుకుంటారు తల్లిదండ్రులు. అది ఈ బిడ్డలకి అర్థం కాదండి, ఇప్పుడు బిడ్డలకి ముందే అర్థం కాదు తెలుసా. ఏమీ లేనిది వాళ్ళ బతుకుతున్నా కూడా వాళ్ళ అడ్డుగా భావించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. అలా ఉన్నారు, చూస్తున్నాను కాబట్టి చెబుతున్నానండి. తల్లిదండ్రులకి ఈ కట్టి కాలి బూడిదైపోయే వరకు బిడ్డల మీద ప్రేమ అనేది సావదండి. తల్లి లక్క లాంటిది, తండ్రి లక్క లాంటి వాడు, బిడ్డలో రాళ్ళు లాంటి వాళ్ళు. ఆ రాడు కరగదండి. తల్లిదండ్రులు ఏడిసినా జాలి కలగదు, తల్లిదండ్రులు బాధపడ్డా జాలి కలగదు, తల్లిదండ్రులు మాట చెప్పినా వినరు. రాళ్ళలాగా అంటే వాళ్ళ కఠినత్వంగా ఒక రాక్షసత్వంతో ఉండిపోతూ ఉంటారు. సరేలేండి, ఇప్పుడు బిడ్డలకు అంటారు ఎవరైనా కూడా, వాళ్ళ ఒక్క రాతను ఎవ్వరూ కనరు కదండి. వాళ్ళు ఎదిగిన తర్వాత ఆళ్ళకాళ్ళని తెచ్చుకుని ఆళ్ళకాళ్ళు ఉండే విధానమే తప్ప ఏ తల్లిదండ్రులు కూడా మీరు ఇలాగే ఉండమని చెడ్డగా ఉండమని వాళ్ళు ఉండే విధానానికి తల్లిదండ్రులు కారణం కానే కాదు. ఏ తల్లిదండ్రులన్నా బిడ్డలు పేరుకీర్తులు తెచ్చుకోవాలని, గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలని, ఉన్నతంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, బాగా ఉండాలని కోరుకుంటారండి బిడ్డల్ని. మంచి తల్లిదండ్రులు లేరు అని ఎవరు అనరు, మంచి బిడ్డలు ఉండారేమో తప్ప మంచి తల్లిదండ్రులు కాకుండా ఎవ్వరూ ఉండరు. తెలిసినా అండి, ఏదో నాకు తెలిసిన ఈ 4 మాటలు చెప్పాను. నేను ఈ వీడియోలు కూడా ఇది కూడా చేయటానికి దీన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కానీ నేనైతేనండి ఈ వీడియోలు చేయటం మానను. ఈ సెల్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంది నన్ను.
అయినప్పటికీ కూడా ఈ సెల్ మూల పడిపోయేదాకా అన్న చేస్తాను, మరి ఎప్పుడు వరకు చేస్తాను. నేను ఎవరికి జడిసి ఎవరు బాధ పెట్టినా నేను మాత్రం వీడియోలు చేయటం మానను. నాకు తెలిసిన ప్రతి విషయం ఇలా చెబుతూ ఉంటాను. ఎందుకునంటే ఈ వీడియోలు చేసింది నేను ఎంత మంచిగా మాట్లాడినా కూడా ఏదో కావాలని ఎవరి గురించో మాట్లాడి పెట్టినట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏది ఎలా వస్తుందో నేను చూస్తాను. నేను చూసి నేనంటూ వీడియోలు నేను భూమి మీద ఉన్నంతకాలం నాకు ఆనందం, సంతోషం ఈ వీడియోలు చేయడమే, ఇలా మాట్లాడి పెట్టడమే. ఇది లేకుండా చెయ్యాలని చూస్తున్నారు. కానీ ఈ ఫోన్ కనుక పోతే పక్కన పెట్టేస్తాను. ఇప్పటికే చాలా మట్టికి పోయింది. ఎంతవరకు నాకు ఈ ఫోన్ సహకరించదో అప్పటి వరకు నేను వీడియోలు చేసి పెడుతూ ఉంటానండి. తప్పకుండా మీరు అందరూ చూసేయండి. మరి ఎవరికి నేను జడనండి. ఎవరు ఏమంటున్నారో నేను అలాంటప్పుడు అలా బాధ పెట్టినప్పుడు డిలీట్ చేసేసానండి వీడియోలు, భయం వేసేసి అలా టార్చర్కి. ఇప్పుడు నుంచి నేనేంటో నాకు తెలిసింది కాబట్టి నాకు ఏది తెలుసో అది చెప్పి నేను పెడతాను. చూడండి, ఎవరికి నేను జడను, ఏ వీడియోలు నేను తీయను. అది ఏమని అన్నదే నేను ఆధారాలతో నా దగ్గర ఈడే ఉంటుందండి, ఇదని చూపించి నాకు ఉంటుంది. అబద్ధాన్ని నిజం చేయడానికి సరిపోరు కదా, అదే చూస్తున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.